తక్కువ తిను, తక్కువ నిద్రపో, నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకో. అసలు నీలో కోపమే లేకుండా చూసుకో. నీ తోటి స్నేహితులతో, నీ తోటి బంధువులతో, ఇలా ఎవరైనా సరే నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉంటూ, అందరితో అందరికీ ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అవసరానికైనా అనుకోకుండైనా తెలిసి తెలియకనో సహాయం చేస్తూ ఉంటాం. అందుకని అందరికీ అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఉండు. దేవుడంటే ఎవరో తెలియని దేవుడిపై కాన్సంట్రేషన్ పెడుతూ. ఎందుకంటే ఏకాదశి, తొలి ఏకాదశి, ఇలా ఎన్నో ఏకాదశులు గడిచినా కూడా మళ్ళీ మనందరికీ తొలి ఏకాదశి రావాల్సిందేనా అంటే, తొలి ఏకాదశి మొదలై మళ్ళీ తొలి ఏకాదశి వచ్చేంత వరకు మధ్యలో దేవుళ్ళను, దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ ఆ ఒక్కరోజు మాత్రమే ఉపవాసం ఉంటూ మిగతా అన్ని రోజులు చెయ్యవలసినవన్నీ చేస్తూ నువ్వు కొలిచే భగవంతుడిపై కాన్సంట్రేషన్ లేదు, పెట్టలేకపోతున్నాను అంటే ఎలా? నీ మనసు, నువ్వు ఆలోచించే నీ మెదడు, అంటే నీ మనసుతో, నీ మెదడుతో నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేస్తున్న ప్రతి పనిని చాలా కాన్ఫిడెన్స్గా, కన్సిస్టెన్స్గా నువ్వు నమ్ముకున్న దేవుడిపై, లేదా నాకు ఏ దేవుడు తెలియదనుకుంటే నువ్వే ఒక దేవుడిగా భగవంతుడిని నమ్మి చేస్తూ ఉండు. జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిని. అప్పుడే నీకు ఏ ఏకాదశితో పని ఉండదు. ప్రతిరోజు తొలి ఏకాదశే. ఇలా కొత్త కొత్త దేవుళ్ళతో, కొత్త కొత్త దేవతలతో కాసేపు నీతో నువ్వు ఏకాకిగా ఉంటూ ప్రతిరోజు ఏకాదశిని పండగలా జరుపుకో.